దాన్ని కూడా పప్పు వేసే కిందనే మర్చుకున్నాను. ఇప్పుడు పామాయిల్ 2 సార్లు కట్ చేసినాను. వాటిని మన ఇంటి కోసమే కార్యక్రమం వేసుకున్నాం. కృష్ణ బియ్యం బ్లాక్ రైస్ ఆర్గానికంగా కూరగాయలు పండించుకుంటాం. ఇంటి మందము అన్నది వరి వేస్తున్నాము. కానీ మరి ఎక్కడానే పోతున్నాం అనేది ఎవరికి అందుబాటులో లేదు. ఎక్కడికి పోతే ఈ రోజు 40 లోపంలోకే ఆటంటే ఎట్లుంటుండే 12 రోజులకి కూరగాయలు వస్తుండే, పట్టణాలు పాలు వస్తుండే, పనులు వస్తుండే. ఇవాళ పట్టణాలకి వెళ్ళే 12 రోజులకు వస్తున్నాయి. వారికి అనేది లేదు. అది ముందు మనం తెలుసుకున్నాం. ఈ మీటింగ్లకు వచ్చే ముందు ప్రతి ఒక్కరు ఆర్గనైజ్ పెట్టాలి. ఇట్లాంటి మీటింగ్ కు వాటి పత్రాలతో కూడా వాళ్ళు ఊర్లకి ఈ ఆర్గనైజ్ ఇట్లా వాటి ఎందుకు చెట్లు పెట్టకూడదని ఒక 100 చెట్లు మా ఇంటి పని పెట్టారు కదా. ప్రతి ఒక్కరు ఏమంటారు కొత్తలు మీరు సెట్ల అర్థమో పైనమో పనులో ఆఫీస్కి వెళ్తారు కానీ ఇంటి మట్టికే ఉంటారు కాబట్టి కాబట్టి టైంకు నీళ్లు పెట్టడం కానీ నా దగ్గర ఉన్నాయని తెలిస్తే నమ్మకంతో వస్తారు. మేము ప్రస్తుతానికి పసుపు, వరి, కంది పండిస్తున్నాం. పండ్ల చెట్లు మాకు ఒక 300 వరకు పండ్ల చెట్లు ఉన్నాయి. మేము ఆర్గానిక్గా చేసాము. మన సభకు వచ్చేసిన పెద్దలు తిరుమల ప్రసాద్ గారు, ఆత్మపేడి సార్ గారు ఒక 2 నిమిషాల అభిప్రాయం చెప్తారు. దగ్గర జేడీ చేశారు కాబట్టి నాకు మీరు అందరూ పరిచయం. అంటే ఈరోజు 2 విధాలుగా పెట్టారు. చిన్ని కృష్ణుడి గారు మాకు ఎక్కువ వెళ్ళే ఉంటాయి, సీతాపూర్ గారు ఇది గారు. అంటే నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ అని ఒకటి వచ్చింది. అంటే క్లుప్తంగా ఇప్పుడు ఒకటేమో మామూలుగా ఇప్పుడు ఒక స్కీమ్ వచ్చింది తెలుసు కదా. ఇప్పుడు ఇందాక ఇక్కడ మోటార్ మండలం ఇప్పుడు నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ అని ఒక స్కీమ్ వచ్చింది. దాంట్లో ప్రతి గ్రామంలో కొన్ని ఎకరాలు తీసుకున్నారు. ఒక మహిళా సభ్యురాన్ని కృషి సఖి చేశారు. మీరు ఈ కృషి సఖిలతో గ్రూపులన్నీ చేసుకోగలిగితే దానికి మార్కెట్ కూడా ఒక ఏర్పాటు. నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడేమో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు. ఇప్పుడు జగన్ తిరుపతి రెడ్డి వచ్చారు. ఇలా కొంతమంది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి, అందరినీ కలుపుకొని దాంట్లోంచి లాభం తీసుకోవాలి. ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. చర్చలు జరుగుతుంటే ఎప్పుడూ ఉంటాయి. మీకు అర్థమైంది కదా. మనకి ఎప్పుడో కాళిదాస్ గారు ఒక ఆయన ఉంటారు కవి. ఆయన సరస్వతి కటాక్షం పొందక ముందు మూర్ఖంగా ఉండేవాడు. తర్వాత ఆయన తెలిసిన ప్రతి విషయాన్ని ఇంటి పైకప్పు మీద ఎక్కి చెప్పేవాడు. ఇప్పుడు నేను నవారా పండిస్తానా, లేకపోతే కాలిబట్టి పండిస్తానా, లేకపోతే ఇప్పుడు దాంట్లో ఏం కలుపుతాను, లేకపోతే నాకు ఏముంది మార్కెట్ కోసం అలా కాకుండా నా దగ్గర ఈ ప్రొడ్యూస్ ఇప్పుడు కొండల సాయి ఉంటాడు, ఇందూరు బాబు ఏదో ఒకటి ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఒకటి క్లియర్గా ఒకే మాట మీద పెట్టుకోగలిగితే పెద్దలు ఉన్నారు కాబట్టి కలెక్టరేట్ లో షాపుల కంటే దాన్ని ఫస్ట్ బ్రాండింగ్ చేసుకోవాలి. బ్రాండింగ్ అంటే దానికి ఏదో ఒక పేరు ఇందూరు అంటే మీరు ఏం పెట్టారు ఆ బ్రాండింగ్ చేసుకోవాలి. ఆ బ్రాండింగ్ మళ్ళీ మీలో మీకు పోటీ లేకుండా నిజామాబాద్ లో ఈ సొసైటీ తరఫున ఈ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి, ఈ పసుపు దొరుకుతుంది, ఇవి దొరుకుతుంది. తర్వాత మీకు తెలుసు కదా ప్రతిదాన్ని మార్కెట్ చేయాలి అంటే అది యూట్యూబ్ పెట్టుకుంటారు, ఎవరో పెట్టుకుంటారు. ఎలా ఉంటారంటే మీరు అన్నిదా భావించదండి. నేను కరీంనగర్ చేసేటప్పుడు మంతని అనే ఒక మండలం ఎస్వై మంతని అనే మండలం ఒక 3 ఇంజనీరింగ్ చదివిన ఒక అన్నా చెల్లెండి. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కంట్రీ వైడ్ చేశారు. చివరికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఏమంటారు పబ్లిసిటీ ఒక్కటే. వాళ్ళు పండించేది లేదు, ప్రొక్యూర్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. అది కర్ణాటక అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరేంటంటే నేను ఏం చెప్పట్లేదు కానీ సంఘటితంగా ఒక పేరు పెట్టుకొని
ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అది చేసుకుంటే గవర్నమెంట్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది కదా, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇవన్నీ చూసినప్పుడు DCCB కూడా ఉన్నారు కాబట్టి అండి, మీరు కూడా LDM ఉంటారు, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, నాబార్డ్ CGM ఉంటారు. నాబార్డ్ CGM కూడా ఉదయ్ భాస్కర్ అని నాకు సీనియర్ రాజేంద్ర గారు. అంటే మనం అలాంటివైనా ఆలోచించి చేసుకోగలిగితే, లేకపోతే మనకి ఏంటంటే స్వోత్కర్ష అంతజోష అంటే రిజల్ట్ కావాలి. దాంట్లోంచి మనం ఒక్క నిమిషం నేను చెప్పేసింది అనమాట, రిజల్ట్ కావాలి. నేను అందుకని స్పీచ్గా 4 నుంచి ప్లాన్ చేస్తాను, అంతమంది కూడా కేవలం నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కృషి సఖి ట్రైనింగ్స్ ఇచ్చాను, కొన్ని ట్రైనింగ్స్ అయినాయి. అంటే ఎటు మాట్లాడుకున్నా ఒక వేదిక కావాలి, వేదికలో నిజామాబాద్ నుంచి ఏం పండిస్తున్నాం అనేది కావాలి. వాటికి వీలైతే మీరు బ్రాండ్ పెట్టుకోండి, అంటే జనార్దన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ పెట్టుకోండి, పాపారావు గారు ఒక బ్రాండ్ పెట్టుకోండి, ఇంకొకరు ఇంకో బ్రాండ్ పెట్టుకోండి. ఆ బ్రాండ్స్ అంటే ఇప్పుడు మనం సంబంధం లక్స్ అక్కడే ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో అక్కడే ఉంటుంది, ఇంకోటి ఏదో అక్కడే ఉంటుంది. బట్ యాక్చువల్గా అండర్ ద వన్ అంబ్రెలా ఆఫ్ నిజామాబాద్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ అవుతాయి. గౌరవ పెద్దలు కాబట్టి దే విల్ ప్రొవైడ్ వెన్యూ, ఎక్కడో ఒక చోట ఇస్తారు. మీకు ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే పాత రోజులు చాలా సీనియర్ ఆఫీసర్ కాబట్టి ఎరెస్టెడ్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు కలెక్టర్ గారికి ఇంట్రెస్ట్ ఉంటే కలెక్టరేట్ పత్తు ఉండేవి, ఒక ఏడీని అక్కడ పంపనేవారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటి కాడ ఉంటే అక్కడ వరి పండించి ఆర్గానిక్ పండించాలి. ఎప్పటిది రైతు మహాశయులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మన TGC చైర్మన్ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు మరియు ఫార్మర్ కమిషన్ సభ్యులు శ్రీ గంగాధర్ సార్ గారిని స్వాగతం పలుకుతూ, సార్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళా రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పగలిగే స్థాయిలో మన జిల్లాలో ఉన్నారంటే ఈ జిల్లాకు ఎంతో గర్వకారణం సార్. అది ప్రకృతి వ్యవసాయం గురించి వేదిక మీద చెప్పే సత్తా మన మహిళా రైతులకు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా జిల్లాలలో మహిళా రైతులు చేస్తారు, కానీ ఇంత అడ్వాన్స్గా చెప్పడం నేను వేరే జిల్లాలో పనిచేసినప్పుడు కూడా నేను గమనించలేదు సార్. చాలా ధన్యవాదాలమ్మా. మరి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ తరఫున కూడా అన్ని రకాలైనటువంటి మనకు సదుపాయాలు కల్పించాలని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వివరించడం జరిగింది. వాటిని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇంకా కొన్ని మార్కెటింగ్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ మార్కెటింగ్ కు సంబంధించి డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ గారితో కూడా చర్చించాలని పెద్దల్ని కోరుతున్నాను సార్. ఇది వారు మరి ఏదైనా మంచి మార్కెట్లో గంజిలో ఒక 2 స్టాల్స్ ఇవ్వడం, తర్వాత పెద్దలు చెప్పినట్టు ఇంకా వేరే ప్లేసెస్లలో మున్సిపాలిటీలలో ఇప్పుడు బోధన ఉంది సార్, ఆర్మూర్ ఉంది, ఇట్లాంటి ప్లేసెస్లో భీమ్గల్ లాంటి ప్లేసెస్లో కూడా మార్కెటింగ్లో ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి ఇందాక మన PD అప్పా గారు చెప్పినట్టు ఒక బోర్డు పెట్టుకొని మనం నిజామాబాద్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పేసి చేసేదానికి కూడా అవకాశం కల్పించాలి సార్. ఇది మన ఒక నిజామాబాద్ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకువెళ్తే మన రైతులకు ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతుందని నా అభిప్రాయం సార్. దీనికి సంబంధించి గౌరవ ఫార్మర్ కమిషన్ మెంబర్ గారికి సార్, మీరు అనేక సమావేశాల్లో పెద్దలతో కలవడం జరుగుతుంది. APC గారి స్థాయికి, మినిస్టర్ గారి స్థాయికి ఈ విషయాన్ని ఎస్కలేట్ చేయండి సార్. అదే రకంగా TGC చైర్మన్ గారిని కూడా మేము కోరుకుంటున్నాం సార్. మన జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దీన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయికి విస్తరించి మన యొక్క జిల్లా యొక్క సత్తాను కాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయంలో మా శాఖ తరఫున మా సిబ్బంది ఏమైనా సహాయాలు కావాలంటే ఖచ్చితంగా అందించడానికి మేము రెడీ ఉన్నాం సార్. అదేవిధంగా మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ కూడా రన్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందరికీ వివరించడం జరుగుతుంది. దాంట్లో కూడా బెనిఫిట్ పొందే రైతులకు బెనిఫిట్ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలుపుకుంటూ పెద్దల్ని మరొకసారి కోరుకుంటున్నాం సార్. మార్కెటింగ్ సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏమన్నా పథకాలు తీసుకొస్తే దానికి మన శాఖ తరఫున అందరం కలిసి పనిచేసి మన రైతులకు బెనిఫిట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు సభ్యులందరికీ కూడా నమస్కారం మరియు సుస్వాగతం.
జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మా హార్దిక శుభాకాంక్షలు. ఈ ఆదర్శమైనటువంటి ఒక ఇనిషియేటివ్ మరింత వృద్ధి పొందాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి బేస్ కానుంది. సమాజంలో పౌరులందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రదేశం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీంట్లో కొంతమంది సభ్యులు చెప్పినట్లుగా కొన్ని వయబిలిటీ ఇష్యూస్, లాభప్రదత అనే అంశాలు కూడా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ఈ సమాజం యొక్క ఆరోగ్య అభివృద్ధిని వృద్ధి చేసేటటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్ మంచి విజయవంతం కావాలని, అందులో మన నిజామాబాద్ రైతులందరూ కూడా ఈ లబ్ధి పొందాలని నా కోరిక. మనం అందరం చూస్తూనే ఉన్నాం, న్యూస్ కూడా వింటున్నాము. పంజాబ్ నుంచి ఎంతమంది రైతులు లేకుంటే ఈ ఎక్కువగా అక్కడ ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానీ వాడుతున్నటువంటి దాని ఇంపాక్ట్ అంతా మనం చూస్తున్నాము. ఎన్నో స్పెషల్ డ్రైవ్స్ కూడా ట్రీట్మెంట్ ప్లేసెస్ కి కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి ఉద్దేశం మరింత వర్ధిల్లాలని, వైబుల్ కావాలనేసి కోరుకుంటూ మా ఇచ్చినటువంటి ఈ భాగస్వామ్యాన్ని బట్టి ఈ రోజు ఆర్గనైజర్స్ కి మా తెలియజేసుకుంటూ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తమ అనుభవాల్ని ఈ సందర్భంగా మన అక్కలు అట్లాగే అన్నలు వెలువచ్చినందుకు, అట్లాగే ముఖ్యంగా చాలా రిస్క్ తీసుకొని ఒక జాతీయ రైతు సంక్షేమ దినం అనేది ఒకటి ఉంది, రైతు దినోత్సవం ఒకటి ఉంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడానికి, నిజామాబాద్ ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేసిన శ్రీకృష్ణకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ముఖ్య అతిథి నా జైలు పెట్టు అన్వేష్ రెడ్డి గారు, అట్లాగే రైతు పక్షపాతి రైతు కమిషన్ సభ్యులు గంగాధర్ గారు, వివిధ శాఖ నుంచి వచ్చిన అధికారులకు ఉద్యమ అభ్యర్థులు తెలియజేస్తా ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ప్రపంచం అందరూ కూడా చర్చిస్తున్నారు. ఆ రోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడానికి, మహిళలు పురుషులు ఈ సమాజంలో సమానత్వంగా ఉండడానికి అని కృషి చేయడానికి ప్రతిజ్ఞలు పొందుతూ ఉంటారు. అంటే ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ఈ రోజు డిసెంబర్ 23 రైతు ప్రత్యేకమైన రైతు దినోత్సవం జాతీయ స్థాయిలో అని చెప్పేసి మనం అందరం కూర్చున్నాం ఇక్కడ. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులమే మన సాధక మార్గాల్ని చర్చించుకుంటున్నాం. కానీ ఈ రోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా రైతులు ఏ సమస్యల పైన రైతులు అన్న చెప్పారు, ఒక అన్న తినే వాళ్ళు చదువుతున్నారో కానీ తిండి పెట్టే రైతు మాత్రం చస్తున్నాడు అని చెప్పేసి వాస్తవాన్ని చెప్పారు. మరి తిండి పెట్టే రైతు ఎందుకు చస్తున్నాడు అనే అంశాన్ని సావకుండా బతకడం కోసం బతికించే రైతును బతికించుకోవడం కోసం ఏం చెయ్యాలని మనం ప్రతిజ్ఞ పూర్వడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా మనం పరిగణించాలని చెప్పి అందరినీ నేను విజ్ఞప్తి చేస్తామని నమస్తే పెడతా ఉన్నాను. ఇవాళ అని ఒక సార్ చెప్పాడు, పంజాబ్ నుండి క్యాన్సర్ రైలు ఢిల్లీకి పోతుంది. క్యాన్సర్ రైలు, వేరే క్యాన్సర్ రైలు
అనేక బ్రాండ్ల పేరు మీద సప్లై చేస్తుంటే మనం ఆకర్షితులమై పోటీ పడి చేస్తా ఉన్నాం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చతో కొనసాగుతా ఉంది. నివారించడానికి మళ్ళీ మనం వెనక్కి పోవాలి. వెనక్కి అంటే ప్రకృతి వ్యవసాయం, అక్కడికి మొదలైన మనం ఆ రోజు గడ్డి కాల్చి పంట కాల్చి దున్ని వేసేవాళ్ళం. మళ్ళీ మనం దానికి పోతున్నాం. మనం పొమ్మని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. కానీ నేను అడుగుతాం మిమ్మల్ని, మీరు కూడా ఆలోచించమని, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్లకు ఒక పెట్టుబడిదారి కొత్త ఉద్యోగాలు కల్పించడం పేరుతోని, ఉద్యోగాలు కల్పిస్తానని చెప్తున్న పేరుతోని ఒక ఫ్యాక్టరీ, ఒక యూనిట్, ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే 60 నుంచి 80% సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు చూడండి, ఏదైనా గ్యారెంటీ లేకుండా బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. ఇది మీరు వేరే రకంగా భావించండి ప్లీజ్. మరి ప్రకృతి వ్యవసాయాన్ని నష్టాల్లో చాలా మంది ఏమంటారంటే నెక్స్ట్ వస్తే చాలా మంది రామంటున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తే నష్టం వస్తుంది, కానీ దాని జోలికి ఎందుకు పోవాలి అనేది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి, ప్రోత్సహించడానికి ఎరువుల మీద కానీ, పెట్టుబడి మీద కానీ, అట్లాగే ఎంత పరికరాల మీద కానీ ఒక ప్రత్యేకత చూపిస్తే ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, చొరవ తీసుకుంటారు. ఒక ఊర్లో ఉన్న 4 రైతులకు ఇన్సెంట్ గా భావించాల్సిన అవసరం లేదు. 40 మంది అవుతారు, 400 మంది అవుతారు. కానీ అది ఆ బయట నుంచి మనం కోరాగా వద్దా? మనం కోరాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉంది, కానీ ఉన్నది పప్పులు సాగట్లే, పప్పులు ఉడకకుండా చేస్తా ఉన్నారు. అందుకే నేనేమంటున్నా, విత్తనం కూడా ఈయన కూర్చున్న విత్తన సంస్థ చైర్మన్ గారు రైతు ఉద్యమాల్లో రాని అనేక అనుభవాలు చేసి విత్తనాన్ని ఒక లైసెన్స్ పొందాలంటే, విత్తనాన్ని మనకు ప్రొడక్షన్ చేయాలంటే తలమునకలు అవుతున్నాడు. ఆటంకాలు వస్తున్నాయి, ఆంక్షలు వస్తున్నాయి. వీటన్నింటినీ మనం ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం కదా. ఎందుకంటే మనం ప్రపంచాన్ని బతికిస్తున్నాం, తిండి పెడుతున్నాం. రైతు పండించడానికి ప్రకృతి వ్యవసాయమైనా ఇంకొక వ్యవసాయమైనా ఒక 10 ఏళ్ల కింద నీకు భూమి ఎత్తుంది అని చెప్పేసి పిల్లలు ఇచ్చేవాళ్ళు అడిగేవాడు. ఇవాళ అడుగుతున్నాడా? కాబోయే అల్లుడు సాఫ్ట్వేరా? కాబోయే అల్లుడు రైల్వేలో పనిచేస్తాడా? కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగాలు అడుగుతున్నాడు. ఎందుకు వచ్చింది ఇది? వ్యవసాయం మీద అవిశ్వాసం ఏర్పడతా ఉంది. పెట్టుబడులు పెట్టక ప్రకృతి చీడపీడలు నష్టాన్ని ప్రభుత్వ పాలసీ వైపు నుంచి అది మనం భరించలేక, ఒక అన్న చక్కగా చెప్పాడు, దుకాణంలో ఏదైనా కరెంటు డేంజర్తో, వైర్ల డేంజర్తో కాలిపోతే స్టాక్ 2 లక్షలు ఉంటే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది, మీరు గ్యారంటీ. మరి ప్రకృతిగా 5 సంవత్సరాల నుంచి మనం నష్టపోతా ఉన్నాం. అధిక వర్షాలతోని మనం పంటల బీమా పథకం ఇక్కడ కూర్చున్న ప్రకృతి రైతులకు ఎంతమంది పట్టించిందన్న, మరి ఎందుకు దానివల్ల మనం ఫసల్ బీమా, ప్రకృతి మన పంటల బీమా ఇవాళ మండల యూనిట్ ని, గ్రామ యూనిట్ ని నేనేమంటానంటే రైతు యూనిట్ గా తీసుకోమని అంటున్నా. ఒక గ్రామంలో పై వారకట్లు వాన పడితే కింద వారకట్లు వాన లేదు. అట్లా ఒక రైతు పేరు మీద 4 ప్రాంతాల్లో పాస్బుక్ల భూములు ఉంటాయి, సర్వే నెంబర్లు ఒకే దగ్గర ఉండవు. 60% నష్టపోతే రైతు నష్టపరిహారం పొందాలట. 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోతుంది, మనకు నష్టపరిహారం రాదు. అంటే ఇబ్బంది రైతు
చోటు చేసుకోకుండా ప్రశ్నించడానికి మన అందరం కూడా ఇది ఒక సందర్భం, ఒక వేదిక, అందుకని ఆలోచించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. రైతులకు ఇవాళ ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం మనం ఆలోచించాలి. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు నువ్వు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తే రైతే రాజవుతాడు. లేకపోతే ఆ వ్యాపారి మీద వ్యాపారి ధర నిర్ణయించే దానిపైన దయదాక్షిణ్యం వదిలిపెడితే రైతు పిచ్చిరాడెక్కడు. రైతు దుబాయ్ సౌదీకో పోవాల్సిన స్థితి వస్తుంది. అందుకని అన్నలు ముఖ్యంగా ఆగూరు ప్రాంతంలో ఆ స్థితి లేదు. అయ్యో నేను పెద్ద చెప్తున్నా అనుకోకండి దయచేసి. రేపు రాబోయే రోజుల్లో మేము 10 ఏళ్ళ కింద చెప్పిన మాట వాళ్ళు వచ్చింది. ఇక్కడ కూర్చున్నాడు అంగేశ్వర, నేను 10 ఏళ్ళ కింద చెప్పిండు, ఇవాళ వచ్చింది. తల్లిదండ్రులను కూడా తెలుసు ఆ విషయాలు. అందుకని దయచేసి మనం పంటల బీమాని రైతు వారిగా వర్తింపజేసే విధంగా అడగాలి. ఎంఎస్పీ గ్యారెంటీ చట్టాన్ని అడగాలి. అట్లాగే ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు సబ్సిడీని 60%, 70% సబ్సిడీని ఇవ్వమని ప్రోత్సహించమని చెప్పి అడగాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఐక్యం కోసం ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం చిన్న కృష్ణ కానీ ఇంకా మందాకరావు కానీ లేదా అంబేద్కర్ రెడ్డి గారు ప్రతి దసరాకు ఒక పండుగ చేస్తారు. అలాగే ఈ రోజు కూడా చేస్తే ఇలాంటిలో చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి అభినందనలు చేస్తూ ముగిస్తా ఉన్నాం. రైతులందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. కానీ మనం పండించినటువంటి పంట ఎప్పుడైతే మనం ధర నిర్ణయిస్తామో ఆ రోజు వస్తుందో అదే నిజమైనటువంటి రైతు దినోత్సవంగా నాకు 90లో నాకు తెలియదు. కానీ నేను చిన్నపిల్లల 90లో మేము అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు జగల్పన ఎదుగుతా ఉంటే స్వీట్ కార్న్ పండించేది. 90లో మాకు ఇస్తుండే అప్పుడు స్వీట్ కార్న్ అప్పుడు తినేది, అప్పుడు పండిస్తుండే. అంటే ఇంత వయసు వచ్చినా కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాటు విత్తనాలని పండిస్తూ ఈ సమాజానికి ఒక మంచి ఆరోగ్యమైనటువంటి పంటలను అందించినటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ వయసులో కూడా తన తప్పిస్తున్నటువంటి ఆయన ఉదయానికి నిజంగా చేతులెత్తి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ కమిషన్ సభ్యులు అన్న గంగాధరన్నకు, అట్లాగే నిరంతరం రైతులకు సమస్య వస్తే నేనున్నాను కొట్టేటువంటి ప్రభాకరన్న ప్రత్యేక విన్నపం ఏంటంటే ఎప్పుడు రైతులు పంటలు పండిస్తే గిట్టుబాటు ధర వస్తలేదని కొట్లాడుతున్నాం కదా, దాన్ని కొంచెం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పక్షాన కొంచెం ఎక్కువ కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకైనా పేరు కలిగితే రేపు ఇంకా వేరే రైతులకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ ప్రభాకరన్నకు, అట్లాగే నిర్మలా ప్రసాద్ పీడి గారికి, వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారికి, సిఓ గారికి, అందరికి కూడా ఇక్కడ పాల్గొన్న రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చాలా రైతులు తమ అనుభవాలను చాలా వివరంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. అంటే ఒకప్పుడు ఒక 60-70 ఏళ్ల కింద ఉన్నటువంటి వ్యవసాయానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు మనం పండించేటటువంటి పంటలన్నీ కూడా మనమే విత్తనాలన్నీ కూడా భద్రపరుచుకొని వచ్చే సీజన్ కూడా అదే విత్తనాన్ని వాడుతూ ఎలాంటి మందులు పెస్టిసైడ్ లేకుండా మనం ఆ రోజు వ్యవసాయం చేసుకునేది. ఆ రోజు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ప్రభుత్వ స్కూల్ చదువుకునేది, స్కూల్కి వెళ్ళి రాగానే చేనులకు పోయి పంటలు చూసి, అట్లాగే పశువులకు కూడా గడ్డి కోసుకొచ్చి గడ్డి వేసి పశువులను సాగేటటువంటి పరిస్థితి అక్కడ ఉండే. కానీ కాలక్రమేణా ఇద్దరు ఒక పెద్దన చెప్పిండు, ఆహార ఉత్పత్తులు ఈ దేశానికి అవసరమని, అధిక దిగుబడుల కోసం అని చెప్పేసి అనేక రకమైనటువంటి విత్తనాలను తీసుకొచ్చిన తర్వాత ఆ విత్తనాలన్నీ
రైతుల చేతికి రాగానే మనం కూడా ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి మనం ఆ విత్తనాలకు వెళ్ళిన తర్వాత ఆ విత్తనాలకు రోగాలు వచ్చి ఆ రోగాలు తగ్గించడానికి మళ్ళీ పెస్టిసైడ్లు వచ్చి రకరకాలుగా పెస్టిసైడ్లు వాడి ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ప్రతిరోజు మనం విషాలు తింటున్నాం. ప్రతిరోజు మనం విషాలు తింటున్నటువంటి పరిస్థితి అవి. ఏ ఊళ్ళో చూసినా 20 పైన క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇవాళ పంజాబ్లో చెప్తున్నారు. కానీ ఇవాళ మన ఊళ్ళ నుంచి డైలీ హైదరాబాద్ కూడా ప్రత్యేకంగా బస్సు పోయేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే మనకు తెలియకుండానే విడివిడిగా చాలా మంది క్యాన్సర్ హాస్పిటల్కి పోతున్నారు. ఇంకా కూడా క్యాన్సర్ బారిన పడేటటువంటి పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే అట్లాంటి విషయాన్ని మనం ఇలా తింటున్నాం. అంటే ఇక్కడ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అధిక దిగుబడులు అని చెప్పేసి మనం ఎంతైతే రకరకాల విత్తనాలను వాడుతున్నామో పెట్టుబడి పెరిగింది. ఆనాడు ఏ మందులు వాడినప్పుడు కూడా పెట్టుబడులు పెరగాలి, వచ్చిన దిగుబడి చూసుకుంటే వచ్చిన లాభం అంతే ఉన్నది. ఇప్పుడు కూడా అధిక పెట్టుబడుల కోసం మందులు చేస్తే వచ్చిన లాభం కూడా అంతే ఉన్నది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, ఖర్చులు ఎక్కువైతున్నాయి, కానీ మొత్తం లాభం చూసుకుంటే మాత్రం అంతే ఉన్నది. మనం పొందగలిగింది ఏంటంటే ఇవల్ల ప్రజలు మనం రైతుల ఆరోగ్యాన్ని నాశనం చేసుకునే పరిస్థితి మనం వచ్చినాం. గది మనం సాధించినటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థ మారాలి, అటు నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. అనేక మంది నేను హైదరాబాద్ చూసినా ఎక్కడ చూసినా కానీ ఆర్గానిక్ కావాలి అంటే పండించడం లేవు. అందరికి ఆర్గానికే కావాలా, మరి పండించడం లేవు. పండించడం ఎంకరేజ్ చేస్తుంది ఇంతమంది. అసలు ఇది ఆర్గానిక్ అని అవమానించినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. బాగుంటారు ఒక లావణ్య అని ఉంటుంది. ఆమె మొత్తం అమ్ముకొని ఉన్నటువంటి కొంత వ్యవసాయం మీద ఆర్గానిక్ చేస్తూ ఆమె ఇవాళ నిలబడి ఆమె విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చింది. మనం ఎక్కడ రైతు సదస్సులు పెట్టినా ఎక్కడ పెట్టినా ఆమె ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఆమె తీసుకొచ్చి ఆమెతో మాట్లాడిపిస్తారు. అంటే ఇక్కడ అశోక్ చెప్పినట్టు కూడా కష్టపడి మార్కెటింగ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని నిలబడి ఆమె తొక్కుని గల విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. అంటే నిజంగా మనం పండిస్తుంటే ఎవరు కొనేటో వినియోగదారులు నమ్మరు. కానీ అదే సూపర్ మార్కెట్లో పోతే కలర్ ప్యాకింగ్ చేసేసి అడ్డగూడ ధర వేస్తే దాన్ని అన్ని తీసుకుంటే పరిస్థితి వాళ్ళ ఉన్నది. అంటే సమాజం మారాలి. ఎవరైతే రైతులు ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు రావాలి. కానీ దీంట్లో కూడా ఇప్పుడు మనం మామూలు మంచి పంటలు వ్యాపారస్తులు తీసుకొని దాని వచ్చే లాభాలంతా కూడా వ్యాపారస్తులే లాభం పొందుతారు. ఇవాళ నిజామాబాద్లో పాతగంజలో ఒక మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్. మనమంతా పొద్దున 4 గంటలకే వెజిటేబుల్ తీసుకొని అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మన పాత్ర ఏముండదు. వాడి అవసరం దుకాణం పెట్టుకున్నాడు, వాడి ధర చెప్తాడు, వాడి 10% కమిషన్ ఇవ్వాలి. 10% 2-3 గంటలు పనిచేస్తాడన్నా. నువ్వు అబ్జర్వ్ చేసుకున్న పొద్దున కూడా పోయి 10% కమిషన్ అవుతుంది. 2-3 గంటలే పనిచేస్తాడు. వితౌట్ పెట్టుబడి వాడి డబ్బులన్నీ లాభం పొందుతాడు. అట్లాంటి పరిస్థితి. ఈ ఆర్గానిక్ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు 300 లక్షలు కమ్మినా 800 బయట వాళ్ళు అమ్ముకుంటున్నారంటే పండించడానికి ఆర్గానిక్ వచ్చే లాభం కంటే కూడా మొత్తం మీడియేటర్గా పోతా ఉన్నది. ఆ మీడియేటర్ పోకుండా 20 సార్లు చెప్పినట్లు 100 చెప్పినట్లు మీరందరూ కూడా మేము ఏ రకంగా సహాయం చేయాలి, మీకు ఎక్కడ స్టాల్ కావాలి అంతా కూడా మనకు బ్రాండింగ్ చేసుకొని ఆ రేటు డిసైడ్ చేసి ఆ బ్రాండింగ్ మొత్తం బయట మార్కెట్ పోయే విధంగా చేసుకుంటే పండించేటువంటి రైతుకు లాభం వస్తుంది. అట్లా వినియోగదారులకు కూడా నష్టపోరు. వినియోగదారులకు కూడా అదే రేటుకు వస్తుంది కాబట్టి సమస్య ఉంటుంది. అదే దళాల దగ్గరికి పోయి వినియోగదారులకు పోతే వినియోగదారులకు నష్టపడే పరిస్థితి. ఆ దిశగా మీరు కలెక్టర్ ఆఫీస్ లా మీకు స్టాల్ కావాలా, ఇంకా ఏ ప్రాంతంలో పెడితే మీకు దీనికి ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది, 4 రూపాయలు వస్తాయనేటువంటి ఆలోచన కనుక మీరు చెప్పగలిగితే దాన్ని ఏర్పాటు చేయడానికి నేను మా గంగారందరం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నటువంటి మాట చెప్తాను. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి అందరూ కూడా. సార్ మీరు కూడా ఇవాళ ప్రకృతి వ్యవస్థ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ ప్రభావం నేర్పినట్లుగా ఏ రకమైనటువంటి సబ్సిడీ లేకపోతే ఎక్కువ శాతంగా ఇచ్చి ప్రోత్సహించి మార్కెట్ మెయిన్గా అవకాశాలు కల్పిస్తే రైతులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా రైతులుగా మేము ఏ పంట కానివ్వండి ఆ పంట పండిస్తాం. చాలా సందర్భాల్లో మీరు చెప్తా ఉన్నారు ఎక్కడ వేదికలలో పంట మార్పిడి జరగాలంటారు. పంట మార్పిడి జరిపి ఏ పంట ఏమన్నా పంటేస్తాం, కానీ మాకు కావాల్సింది పండిస్తా పంట ధర వస్తాయి. ఏదైనా పంట పండిస్తాం. కానీ ఇవాళ ఉన్నటువంటి క్రైసిస్ లో ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయి పని చేయకుండానే డబ్బులు రావాలన్నటువంటి స్థితికి వచ్చినటువంటి ఈ సమాజంలో
వెంటనే కూడా ఊళ్ళో దొరకనటువంటి పరిస్థితులలో బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేబర్ మీద ఆధారపడి మన వ్యవసాయం చేసే స్థితికి మనం వచ్చినాం. ఒకవేళ బీహార్ లాంటి రాష్ట్రాలలో అక్కడ మన ప్రజల జీవన విధానం మెరుగుపడి ఆర్థికంగా బలోపేతం అయితే వాళ్ళు కనుక ఇక్కడికి రాకపోతే రేపు వ్యవసాయం ఏ పరిస్థితి ఉంటుందో ఒక్కసారి తలుచుకుంటే భయమేస్తారు. అమలు వాళ్ళే వేస్తున్నారు, నాటు వాళ్ళే వేస్తున్నారు, హోటళ్ళలో వాళ్ళే పని చేస్తున్నారు, యూరియా వాళ్ళే వేస్తున్నారు. కనీసం యూరియా బ్యాగ్ మనం చల్లలేని పరిస్థితికి వెళ్ళిపోయినాం. 150 రూపాయలు ఇచ్చి ఒక బస్తాన్ని మనం పొలాన్ని తగ్గించుకునే పరిస్థితికి మనం వచ్చినామని అంటే పని చేయడానికి ఎక్కడ కూడా ఇష్టం లేని పరిస్థితికి వచ్చాం. అంటే రేపు వాళ్ళంతా మానేస్తే రేపు వ్యవసాయం కాదు, అసలు ఇక్కడ ఏ బిజినెస్ కూడా నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. దీనికి అంతా ఎవరు కారణము? ఏదో పెద్ద సబ్జెక్ట్ మనం మాట్లాడితే ప్రభుత్వాలు ఉన్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటారంట. వాస్తవానికి అదే ఒక మనిషి బతకడానికి ఏం కాదు అందిస్తున్నామట. అందించిన తర్వాత పని ఎందుకు చేస్తాడు? పని చేయడానికి అవకాశమే లేదు. ఒక ఊర్లో బతకాలని 2,000 కావాలో అన్ని మనం వేస్తున్నాము. ఇవాళ పని ఎందుకు వేస్తాడు? ఆ పరిస్థితి కారణము. అవన్నీ కాకుండా పని చేసిన దానికి పండించక 200 ఇవ్వండి, పండించిన పంటకు 500 ప్లస్లో 1000 రూపాయలు ఇవ్వండి. కానీ అవి కాకుండా అదనంగా ఇవన్నీ పథకాలు ఇవన్నీ తీసుకొస్తే ఈ పరిస్థితికి ఇట్లా ఉండదు, మారదు. దయచేసి మీరు కమిషన్ లో ఉన్నారన్నా మీ కమిషన్ అంతా కూడా ఒక హెచ్ఎం స్థాయిలో రైతులకు ఉపయోగపడాలని కొట్లాడి ఏర్పాటు చేసినాము. మీరు ఈ వ్యవసాయం బతకాలంటే పని చేసే దిశగా మీరు ప్రోత్సహించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీ మీద బాధ్యత ఉంది. దయచేసి మీరంతా కూడా చివరిగా ప్రకృతి వ్యవసాయాన్ని మీరందరూ మీరు బలంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మిగిలిన రైతులు కూడా ఇది ప్రకృతి వ్యవసాయం మళ్ళాలంటే మేము ఏం చేయాలి చెప్పండి, కష్టాన్ని చేస్తాం. ప్రవర్తన చెప్పినట్లు మేము దసరా తెల్లారి ఆత్మీయ కలయిక, రైతు ఆత్మీయ కలయిక 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. రేపు రాబోయే రోజులకు కూడా ఇదే 23 ఖచ్చితంగా శనికృష్ణతో పాటు మేమంతా కూడా భుజాన్ని వేసుకొని ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయని రైతులను కూడా పిలిచి ఒక బ్రహ్మాండంగా చేసి దీన్ని పరిస్థితి చేసి మిగిలిన రైతులు కూడా ఈ వైపు మళ్ళీ విధంగా చేయడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను చెప్తూ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత కష్టం జరిగినా ఈ ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనేటటువంటి తపనతో మీరు చేస్తున్నటువంటి ఈ పంట ప్రకృతి వ్యవసాయం సాగుకు నిజంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నేనే నా విధానంలో ట్యాంక్ సిస్టమ్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెప్పి కన్స్ట్రక్షన్ జరిగింది. ఫస్ట్ కూడా నేను దాన్ని బాగా చేయకుండా నేచర్ కట్ చేసి పౌడర్ చేసి ఆర్గానిక్ ఇస్తాను. రైస్ మిషన్లో కూడా నేను దేశంలో మైసూర్ పల్లిక అనేది 2 ఎకరాల్లో నేను సాగు చేస్తా ఉన్నాను. దాన్ని 1 to 2 years స్టోర్ చేస్తున్నాను. 2 years చేసి ఎవ్రీ మంత్ బిల్డింగ్ చేసి నాట్ వైట్ రైస్ సెమీ గ్రౌండ్ ఆ గ్రౌండ్ రూట్ అయినా వినోదానికి ప్రత్యక్షంగా పంపిస్తున్నాను. దీనికోసం ఏం చేశామంటే మేము గ్రూప్ క్రియేట్ చేసాం, నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్ గ్రూప్ అని. నాకు 200 మంది నుంచి 300 మంది కంటిన్యూస్ ఉన్నారు. ఎవ్రీ మంత్ అలా ఆర్డర్ పెడతారు. దీంట్లో మిస్కాల్ చూసుకోండి, దాని వెంకటరా ఫ్రమ్ బైక్స్ నుంచి మాట్లాడాడు, నేను లిఫ్ట్ చేయలేదు అంటే రైస్ అడిగాడు అని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పారు. కోరుకుంటున్నాను. ఈరోజు మన డాక్టర్ గా పోతున్నారు, ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఆయన దేవుడు దండం పెట్టే పరిస్థితి కాదు. అయ్యా నేను కాదు దేవుడు ఆయన అని డాక్టర్ అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పేది లేదు. అంటే మంచి ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం వస్తుంది తెచ్చిపోయింది. దానికోసం వినోదాలు ఇప్పుడు గ్యాప్ ఉంది. వినోదాలు కోరుకుంటాడు మంచి ఉత్పత్తి మంచి ఆహార ఉత్పత్తి కావాలి. రైతు పండిస్తున్నాడు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. గ్యాప్ ఫిల్ చేయాలంటే రైతు వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం పండిస్తున్నాము ఎక్కడితో కాదు, ఆ చుట్టుపక్కల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని మనం స్వతహాగా పిలిచి మన చేయడానికి మన విధానం చెప్పాలి, మనం ఉత్పత్తి చేయాలి. ఆయన తీసుకెళ్ళి తింటాడు, ఎక్కడ యాడించుకోలేదు. గత 10 సంవత్సరాలు మార్కెట్ చేస్తున్నాను, ఎక్కడ యాడించుకోలేదు. యాడించుకోలేదు ఏం చేస్తారంటే ఆ పట్టుబడి తింటారు. ఇదేంటి బాబు అంటే బాగుందంటే పలానా దగ్గర పలానా అయితే తెచ్చుకున్నాడు, ఆటోమేటిక్గా ఆయన కరెక్ట్ అయింది. చాలా ఇబ్బంది పడుతుంది. ఇది దీన్ని నష్టాలు సొల్యూషన్ లాభాల్సిన చెప్తలేదు. ఈరోజు కూడా లాభం రాకపోదు, కానీ ప్రకృతిలో పండించిన పదార్థాలు కావాలని వినోదాలు ఉన్నారు కాబట్టి ఆలయ దేవుడు అనుకుని మేము చేస్తా ఉన్నాం. ఆలయ నమ్మకంలో ముందుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి అంటే శ్రీకృష్ణ చేసిన కరెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో మన మిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి ప్లస్ మళ్ళా ప్రకృతి రైతు కూడా
ప్రకృతిగా 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. మరి ఆయన మీ రైతు దినోత్సవ సందర్భంగా మా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు. మరియు రాష్ట్ర కమిషనర్ మెంబర్ అయిన గడువు గవర్నర్ గారికి నా యొక్క నమస్కారములు. మరియు పీడి ఆత్మ సంస్థ పీడి అయిన తిరుమల ప్రసాద్ గారికి మరియు ప్రభాకర్ గారికి, మన జిల్లా డిఏఓ అధికారి గారికి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు. రైతులందరూ దూరం నుంచి ఎంతో పనున్నా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చినందుకు రైతు దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాభివందనములు. మరియు మహిళా మనులు ఎంతో దూరం నుంచి ప్రకృతి వ్యవసాయం మీద శ్రద్ధ ఉంది. మరి ఇక్కడ చాలా మంది రైతులు వస్తారు, ఒకళ్ళ అభిప్రాయాలు వదిలేస్తున్నామని వచ్చిండ్రు. వాళ్ళకు కూడా ఈ రైతు దినోత్సవ సందర్భంగా మా యొక్క నమస్కారాలు. అయితే ప్రకృతి వ్యవసాయం మీద నాకు ఎలా పట్టు సాధించినట్టే, నాకు 2005లో జీవన శైలి తెలియదు. ఎలా తిరగాలి, ఎలా ఉండాలా తెలుగు. అంటే తక్కువ కెమికల్తో ఎక్కువ పట్టు పట్టించిన ఈ అధికారులు కాబట్టి నత్రాయని బాసులను కూడా నిద్రపోయాలా అని తెలుసుకొని ఆ జ్ఞానంతో నేను పండించినాం. మరి పెద్ద పొట్ట ఇట్లా గోళీగా బతికి పిల్లలు అనిపించిన మా పెద్దవాళ్ళకు అమ్మ నా మీద పల్లెటూరు ఉంటే గలవైపోతారు బతకని నిజామాబాద్ తీసుకొచ్చి ఉంచాడు. ఒక మనీ ఎత్తుకబడ్డ మళ్ళీ 2వ సంవత్సరంలో సుభాష్ నగర్ రామాలయంలో యోగా ఎక్కడానికి యోగా క్లాస్ వస్తే నేను యోగా క్లాస్ వెళ్ళడం జరిగింది. 8 రోజులు శిక్షణ ఒక కార్యాలయం. 6వ నెల ఏం చెప్పంటే ఆ గురువు ఇలా రైతులే ఉంటే కెమికల్ లేకుండా పండించుకొని ముడి బియ్యం తీసుకొని కుంటలో పట్టేసుకుని తింటూ ప్రాణాయామ యోగా ఆసనం చేస్తుంటే మీకు పాత రోగాలు ఏమన్నా వెళ్ళిపోతాయంటే ఇంత సింపుల్ విషయం మరి ఈ మందు కొలికి ఎందుకు పక్కడు అని మళ్ళీ మా చింతలకు కౌలుకి ఇష్టపడడం అంతా చింతలకు పోయి దాని గోల్పాల దగ్గర పర్యటన తీసుకొని నేను బీపీటీ అడిగడం జరిగింది. పర్యటనకి 11 బస్తాలు వెళ్ళాయి. అది ముడి బియ్యం తీసుకొని తింటే నాకు ఏం ఫలితాలు రాలేదు. హైదరాబాద్లో నాన్పల్లి ఎడ్యుకేషన్ గ్రామంలో దక్షిణ ఇండియా ఆర్గానిక్ రైతుల మీద పెట్టిండ్రు. ఆ మేళలో నేను అప్పుడు బీపీటీ పండించినాయి 40 రూపాయలు కేజీ అమ్మినా వాళ్ళు కర్ణాటక రైతులు 80 రూపాయలు కేజీ అమ్ముతారు. నేను వాళ్ళని నిలదీసిన ఎందుకు అమ్ముతాను మీరు డబ్బులు నేను కూడా పండించిన చెప్తే అసలు ఏం గ్యారెంటీ బీపీటీ సైంటిస్టులు ప్రాసెసింగ్ చేసిన వంగడాలకి అలా పోషకాలు 50% ఉంటాయి. మరి ప్రాసెసింగ్ చేసి ఎందుకు తీసినట్టే భారతదేశంలో జనాభా ఎక్కువైంది. మరి జనాభా తగ్గట్టు ప్రాసెసింగ్ చేసిన రేట్లు అవసరం అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇస్తాయి. మరి పాత రంగడాలు ఇది నవాల బియ్యం నవాల పండించుకుని తింటే మన ఆరోగ్యం ఉంటామంటే కర్ణాటక వెళ్ళి 10 కిలోలు నవాల తీసుకుని తెప్పించి ఆ నవాల పండించి ముడి బియ్యం తీసుకొని 10 నెలల్లో మార్పు అంటే ఒళ్ళు నొప్పులు పోవడము పుట్ట తగ్గిపోవడము మరి ఆరోగ్యం ఇంత ఈజీగా ఉంటుంది ఇంత అల్లుగా ఉంటుందా అని అప్పుడు పూర్తిగా నమ్మకం ఏర్పడింది ప్రకృతి వ్యవసాయం మీద. అప్పటి నుంచి భారతదేశంలో ఇప్పటికీ 10,000 రకాలు దేశీ వారి విత్తనాలు. అయితే అందులో రకరకాల రేట్లు లేవు. అవన్నీ చెప్పాలంటే టైం లేదు, అంత ఆకలేదు. కొంచెం చెప్పి ముగిస్తా. అందులోకి వెళ్ళి మంచి సెలెక్ట్ చేసుకుని ఒక 150 రకాలు పండిస్తున్నా. పండించి 9 రాష్ట్రాలకు విత్తనాలు ఇస్తున్నా. నాకు ఒక ఆనందం అండి, పైసలు ఏం మిగిలేవు. అన్ని రేట్లు చేస్తే మిగిలే మీరు అన్ని రేట్లు కూడా చేయదు. ఒకటే రేటు చేసుకున్నా ఒకటే రేటు తినాలా అందరూ మంచికొక రేటు చేసుకుంటే మనం ఒకరికొకరు బదిలీ చేసుకోవచ్చు. నాకు ఒక 10 కిలోలు కాబట్టి నీకు ఇస్తా బియ్యం, నీ బియ్యం నాకు ఇస్తా చేసుకుంటే మనం ఆరోగ్యమే ఆరోగ్యం, ఆనందమే ఆనందం. అసలు ఆరోగ్యం ఉంటే ఎంత ఆనందం ఉందో అనుభవించిన తెలుస్తుంది. ఎందుకంటే చెడికిన కాబట్టి నాకు ఆనందం అంటే ఏం తెలుస్తుంది. ఎవరైనా సరే రోగం వచ్చినడికే సుఖం అంతే అప్పుడు కష్టమేదు. అదే ఇప్పుడు ఒకసారి రసాయనికల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా. నత్రజని, భాస్వరం, పొటాష్. నత్రజని ఒక ఎకరానికి సైంటిస్టులు ఏమంటే చెప్తారంటే 42 కిలోల నుంచి 45 కిలోల నత్రజని అంతకని ఇక్కడ వల్లదని చెప్తున్నారు. భాస్వరం 24 కిలోల వల్ల ఎక్కడికి అంతకని వల్లదని చెప్తున్నారు. పొటాష్ 16 కిలోల వల్ల అంతకని వల్లదని చెప్తారు. ఆ విధంగా ప్రతి రైతు అంతే భూమి కరాబాదు వానపంపు తెచ్చుకో మనకు సహాయం చేసే మిత్రకుడు ఏది తెచ్చుకో బియ్యంలో కూడా విషపడదు. కానీ రైతులు ఇప్పుడు పశువులు లేకపోవడం వల్ల రైతులు యూరియా పోతే పొలం వేయకపోవద్దని అజ్ఞానంగా ఉండి
4 కిలోల యూరియా నీళ్లు ఇష్టమైన కరెంట్ పీరియడ్ ఉంటుంది అక్కడ చాలా పెడతారు కదా ఆ మందు యూరియా వెళ్ళేటప్పుడు అట్లే వేస్తారు. అంటే అజ్ఞానం. ఆ యూరియా నీళ్ళలో ఏమైందంటే మంచిగానండి 4 కిలోల యూరియా వెళ్తే ఆ నీళ్ళల్లో భూమిలో 1 కిలో వెళ్ళిపోతారు. భూమి గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి భూమిలో ఉన్న నీళ్ళని విషమైపోతుంది సార్. ఇంకొక కిలో మిథేన్ వాయువు రూపంలో పైకి వెళ్ళిపోయి ఓజోన్ దాన్ని పల్స ఎత్తుతుంది. ఓజోన్ పొరను పల్స ఎత్తుతుంది. మరి ఉన్న 2 కిలోలు తాగుతుంది మనం. మిగతా 2 కిలోలు పాడు చేసాం కదా. మరి పాడు చేసే తాగే నీళ్ళని విషయం చేస్తున్నాము. ఓజోన్ పొర పల్స చేస్తే ఇష్టమైనప్పుడు వాతావరణం వేడైపోయి ఆ వర్షాలు ఇష్టపడి పడుతున్నాయి. మన పూర్వకాలంలో పడతలేదు, ఇష్టపడి పడుతున్నాయి. మనం బతుకుంటాం, మన ధాన్యాలు కట్టుకొని మనం బతుకుంటాం. ఇదంతా ఎవరు చేసింది? మనం చేసిందే. ఇప్పుడు ఫ్యాక్టరీలు అవి ఇవి ఇంకా అలా పెడుతుంది ప్రభుత్వాలు. ఇది తప్పు కాదు. రైతులే మనం బాగా తప్పు చేస్తున్నాం. ఇచ్చిన కూడా యూరియా ఇస్తున్నాం. అదొకటి. యూరియా ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 1800 సంచి. ఇప్పుడు మనకి ఎంత 270 రూపాయలు సంచి ఇస్తున్నది. అదే ఉన్నదాన్ని యూరియా వాళ్ళు వస్తున్నాను. మరి ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏం జరుగుతుందంటే యూరియా వసూలు బంద్ అయిపోతుంది. మరి 1800 రూపాయలు ప్రభుత్వం కడుతున్నది. మరి 300 రూపాయలు మనం పెడతారు. మిగతా 500 ప్రభుత్వం కడుతుంది కదా. ఆ యూరియా తయారు చేయడానికి విదేశాల నుంచి ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుంది. విదేశాలకు ముడిసరుకు మన భారతదేశం పైసలు పెడుతున్నాము. యూరియా సంచికి రైతులకు సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం పెడుతున్నది. మరి ఎంత నష్టపోతున్నాం. అదే నీళ్లు తీసేసి ఆ 2 కిలోల యూరియా అంటే మొత్తం 2 కిలోల యూరియా కాపిస్తారు. ఇది అవగాహన మన వ్యవసాయ అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. రైతుకు ఎంత ఎన్నేస్తే బాగుంటుందో ఇది ఖచ్చితంగా చేస్తేనే మనం బాగుపడతాం. దానికి బాగుంటుంది. అవగాహన సమయం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు గిఫ్టులు ఇవ్వాలి, అందరికి సన్మానం చేయాలి. అక్కడ రైతులకు సన్మానం చేస్తే బాగుంటుంది. 9 మంది ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం, రైతులకు కూడా నా యొక్క నమస్కారం. మాట్లాడిన తర్వాత చివరికి మాట్లాడుకుంటే ఏం మిగిలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమావేశానికి వచ్చిన నాక చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అది సుఖీర్గంగా కానీ తిండి పెడితే రైతన్నలకు పేరుపడిన శిరస్వంచ నమస్కారం. నాతో పాటు సోదరుడు రాష్ట్ర విద్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, ఆత్మ పీడి గారు, ప్రభాకర్ గారు, డిఏఓ గారు, చిన్ని కృష్ణవాడు, ఈ చక్కని సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన చిన్ని కృష్ణ. నేను అన్వేష్ తన ఫోన్ చేసేది చిన్ని కృష్ణ సార్ గడగన మీరు మా మీటింగ్కి రావాలి రేపు, నేను చిన్ని కృష్ణుని మాట్లాడుతున్నానని. ఇదే పేరే కొత్త ఉన్నది చిన్ని కృష్ణుడు అని అంటే నీ పేరు చాలా ఏళ్ళున్నావు, ఎప్పుడు కలవలేదే అన్నాడు. కలవాలంటే నువ్వు ప్రకృతి వ్యవసాయం మనం చెప్తున్నామని ఎప్పుడో నీ ఊరు ఏదంటే చింతలూరు పిలిచి కళ్ళ తాగిస్తే మనతో కలుస్తుంది. ప్రకృతి అది కూడా మన దాగిపోయలేదు కూడా చెప్పి దాంతో మాట్లాడి సరే తప్పకుండా వస్తామని ఈరోజు మా కమిషన్ మొత్తం మా చర్యలు పోదండి. మేము నగరికలు వెళ్ళాల్సింది. వాళ్ళందరూ నల్గొండ జిల్లా నగరికల్లో ఉన్నారు. ఇప్పుడు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయింది. కానీ మన జిల్లాలో మనకు బాగుంటుందని సోదరుడు అన్వేష్ రెడ్డి ఫోన్ చేసి అన్న ఒకరు మీరు మన జిల్లాలో ఉందామన్నానంటే సరే అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని ఇక్కడ ఉన్నాను. ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు హోదాలో ఉండి రైతన్నలకు జరుగుతున్న కష్టాలు, ఈ సందర్భంగా మన రైతులకు సెపరేట్ గా కమిషన్ ఉంటే బాగుంటుంది. రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నా కమిషన్ పరంగా ఉంటే కమిషన్ తో పాటు ఏమైనా సమస్యలు కమిషన్ దృష్టికి వస్తే రైతులై ప్రభుత్వానికి సంబంధిత మంత్రి గారికి రిపోర్ట్స్ పంపితే చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావంతోనే రేవంత్ రెడ్డి గారు ఆ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు ప్రభాకర్ అన్న కానివ్వండి, అన్వేష్ అన్న కానివ్వండి, వీళ్ళు ఎన్నో ఉద్యమాలు చేశారు రైతుల గురించి. అటువంటి ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం. దేశంలో 2 కమిషన్లు ఉన్నాయి. ఒకటి పంజాబ్లో, అక్కడ రైతు కూలీలకు సంబంధించిన వర్కర్స్ కమిషన్, లేబర్ కమిషన్. మన దగ్గర రైతు వెల్ఫేర్ ఫార్మర్స్ కమిషన్ మన దగ్గర. ఈ 2 కమిషన్లు ఉన్నాయి. మనకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. కనుక ఈ కమిషన్ గురించి చాలా తక్కువ వ్యక్తులకే తెలుసు. కానీ కమిషన్ అనేది చాలా ప్రభుత్వానికి ఏదైనా సూచన. ఇప్పుడు కొంత రైతులు మాట్లాడుతూ
జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, మా సంతోష్ రెడ్డి గారు, అక్కడ అశోక్ గారు కానివ్వండి, ఇక్కడ మా సాయి రెడ్డి భార్య కానివ్వండి, లేదా ఈ అమ్మ ఆవుల గురించి గోవుల గురించి మాట్లాడినా కానీ తను కానీ మీరు కొన్ని మాట్లాడిన సమస్యలకి మా దృష్టి పెట్టుకుని మేము అలా ఏదైతే వ్యాల్యూ పాయింట్స్ ఉంటాయో వాటిని ప్రభుత్వానికి మేము రికమెండ్ చేస్తాం. మా రికమెండేషన్స్ అన్ని పోతా ఉంటాయి. కనుక మా ఈ కమిషన్ కింద సుమారు 22 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ రైతు అనే వ్యక్తి ఎక్కడ కష్టం చేయడానికి చేతులు పెడతాడో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని మా కమిషన్ కిందకి వస్తాయి. కనుక దయచేసి కమిషన్ గురించి చాలా తక్కువ అవగాహన అయితే ఈ రైతులకు ఎక్కడ ఏ సమస్యలను మా దృష్టికి తీసుకురండి, పరిశీలించడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి మేము ములుగు జిల్లా వెళ్ళాం. ములుగు జిల్లాలో రైతులకు ఎంత కష్టం అంటే సీడ్స్ ఈ విత్తనాలు ఇస్తా ఉంటే ఆ విత్తనాల వల్ల వేసిన పంట అంతా నష్టపోతా ఉంది. పాపం ఎప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు చెప్పుకున్న అట్లనే ఉంటే కమిషన్ దృష్టికి వస్తే మరి దీన్ని పరిశీలించాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉందని మా చైర్మన్ కోదండ రెడ్డి గారు దానికి కమిటీ వేసి ఇంక్వైరీ చేస్తే బాగుంటుందన్న కమిటీలో మన అన్వేష్ రెడ్డి గారు కూడా ఒక సభ్యుడిగా మరి ములుగు జిల్లాలో వెళ్ళి 3 రోజులు అక్కడే ఉండి చైర్మన్ హోదాలో కాకుండా ఒక కమిటీ సభ్యుడు, ఇంక్వైరీ కమిటీ సభ్యుడిగా పొలాల్లోకి వెళ్ళి రైతులు లేబర్తో అదేవిధంగా రైతులతో అందరితో మాట్లాడి 3 రోజుల తర్వాత కమిటీ తీసుకొచ్చిన రిపోర్ట్ ద్వారా ఆ రిపోర్ట్ అంతా పరిశీలించి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో మాట్లాడి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి 4 కోట్ల రూపాయలు సీడ్స్ కంపెనీ ద్వారా ప్రభుత్వంగా సీడ్స్ కంపెనీ ద్వారా సుమారు 616 మంది రైతులకు డబ్బులు కట్టించారు. ఆ డబ్బులు మేము నేరుగా కాకుండా కలెక్టర్ గారిని కమిటీకి చైర్మన్ చేసి ఎస్పీ గారిని ఒక మెంబర్ గారండి, అక్కడ ములుగు జిల్లాకు సీతక్క మినిస్టర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరు రైతులను పిలిపించి అందరిలో ప్రతి రైతుకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గద్వాల్లో కూడా ఒక యూనిట్ గా ఏర్పాటు చేసి అక్కడ రైతులందరికీ పత్తి విత్తనాలు వేయడం, అది నష్టపోవడం, మీరు వేసిన విధానం బాగలేదు, మీరే తప్పు చేస్తున్నారనే వాళ్ళ మీద పెద్దల చెల్లిస్తే కూడా అక్కడ కూడా ఇదే విధంగా ములుగు జిల్లాలో జరిగిన విధంగా ఇక్కడ కూడా వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. కమిషన్ ఈ బాధ్యతలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పాలకోట్ జిల్లా కేరళకి స్టడీ టూర్ అని అక్కడ కూరగాయల పంటలు చూద్దామని హార్టికల్చర్ సంబంధించి పోతే ప్రకృతి వ్యవసాయం అంట అక్కడ రైతన్నల యూనిట్ ఎంత చక్కగా ఉందంటే బాలాజీ అసోసియేషన్ కమిటీకి సంబంధించిన ఆ రైతులకైనా ఒక చైర్మన్ ఒక్కొక్కరు 2 సంవత్సరాలు చైర్మన్ అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆయన పీరియడ్ ఇంకో రైతు చైర్మన్ అవుతాడు. పొలిటికల్ రాజకీయ పరమైన ఏ దాంట్లో దక్కలు ఉండదు. గొప్పతనం ఏంటంటే ఆ కూరగాయలకు సంబంధించి ధర ప్రేరణ కొనుక్కోడానికి వస్తే ఈ కమిటీకి సంబంధించిన రైతులకు నిర్ణయిస్తారు. రైతులు నిర్ణయించిన ధరకే ఆ ప్రేరణ కొనుక్కోవాలి. వాళ్ళు తీసుకోకపోతే వాడు కర్మ వెళ్ళిపోతాడు. రైతులు దాని ధర తగ్గియరు ఎంత అనుకున్నారో ఆ రోజుకు సంబంధించిన ధర వాళ్ళే నిర్ణయిస్తారు. ఒకవేళ జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు రావాల సరుకు, రేపు మా సాయి రెడ్డి గారిని రావాల సరుకు, ఈరోజు జనార్దన్ రెడ్డి రాక సాయి రెడ్డి వస్తే సాయి రెడ్డి తీసుకుని నెక్స్ట్ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ డే పొయ్యలేక నెక్స్ట్ డే వస్తే నెక్స్ట్ డే వచ్చిన ధర ఎక్కువ ఉంది. జనార్దన్ రెడ్డి గారు వచ్చే ధర తక్కువ ఉంటే ఇద్దరు రైతులను కూర్చుండబెట్టి తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా వేసి పంచుతారు. నిన్న రైతుకు నష్టపోకుండా ఇలా వచ్చిన రైతుకు ఎక్కువ ఇవ్వకుండా ఇద్దరు రైతులే కాబట్టి అనుకోని కారణాల వల్ల తీసుకురావడం ఇబ్బంది కనుక ఇద్దరికి సెటిల్ చేసి ఇస్తారు. అంటే చాలా చక్కని ఆలోచన పరంగా అక్కడ ఉంటుంటే నేను చూస్తూ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ చైర్మన్ గారు చెప్తూ మహిళలు లేని అసలు వ్యవసాయం నిజంగా చెప్తే ఏ పూజ చేసినా పంట పూజ చేసినా మన ఇంట్లో పూజ చేసినా ఫస్ట్ మన అక్క చెల్లెలతో పూజ చేసినాక కార్యక్రమం చేస్తాం. ఆ విధంగా మహిళా రైతులు మహిళా సోదరులు ఎంత బ్రహ్మాండంగా అక్కడ ముందుండాలంటే ఒకప్పుడు ఇక మనం ఈ బాగుండ ఆర్మూరు ప్రాంతంలో వీలైనంత రైతన్న కంటే రైతు అమ్మలేదు ఉంటుంది. ఆ విధమైన పరిస్థితి అక్కడ కనిపించింది. ఈరోజు మనం ప్రకృతి గురించి మాట్లాడతాం, ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజుల్లో అసలు ఏం
చెప్పాల్సిన అవసరం లేకుండా రైతులనే సుధా చేసుకుంటుండే. ఇప్పుడు సైంటిస్టులు వచ్చి లేకపోతే అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు వచ్చి హార్టికల్చర్ సంబంధించిన మనకు చెప్తా ఉన్నారు. ఇందాక ఆత్మపీడి గారు చాలా చక్కగా వివరించారు. మరి ఆ విధంగా ఒక యూనిటీ లాగా తయారవ్వాలని మేము అందరూ కోరుతా ఉన్నాం. గతంలో మన ముందు ఇంటి ముందు బర్రెలు ఆవులు అని చాలా ప్రమాణం ఉండేది. ఇప్పుడు ఎవరి ఇంటి ముందు కూడా ఉదాహరణకి నా చిన్న వయసులోనే నేను ఎస్ఎస్సి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేలో కూడా 5 బర్రెల పాలు ఉండేది. అప్పుడు కూర్చుంటే మోకాల మీద కూర్చుని మోకాల మీద సర్వ పెట్టుకుని పాలు పెట్టుకుంటుంది. ఈరోజు మోకాల మీద ఎవరు పక్క ఫ్యాన్ పెట్టి దానికి దోమలు కొడతారు, ఒక ఫ్యాన్ బట్ట ఉంటుంటే ఒక పట్టే సర్వకుండా పాలు ఉండే పరిస్థితి. ఎరువు ఇంటి ముందు ఎరువు రాత్రి మనం రాత్రి కూడా మన ఇంట్లో పెద్దమ్మలు అన్నలు అప్పుడు వాళ్ళు ఎరువంతా ఇంపి బంధు 4 గంటల ప్రాంతం అసలు ఓడి ఎరువు ముందే ఎంతవరకు పోతా ఉంటాయి. ఎరువు వాళ్ళు పోతుండే ఆ బల్ల మీద ఓనికి ఎంతో తహతాలు ఆడుతుంది. ఆ ఎరువు ఇట్లా తిరుగుతుండే మా నాయనమ్మ. అరే వేడితో కాలు బొంత వేసుకొని కూర్చుంటుంది. అంటే ఆ పరిస్థితులు చూసి ఈ పరిస్థితులను చూస్తే ప్రకృతి వ్యవసాయం పండించడానికి ఎన్ని బరువులు వాములు ఎట్లు ఉంటాయి కదా. ఏ ఒక్కరు కూడా ఇంటి కూడా ఎక్కలేని పరిస్థితి. ట్రాక్టర్లు వచ్చేసినాయి, ఉంటే ట్రాక్టర్లు పెట్టేస్తా ఉన్నారు. ఎట్లు ఉంటే పొలంతో పాటు మనకి ప్రకృతి వ్యవసాయం వరకు ఎరువు మనకు సరిపడే మనమంతా మనకు సరిపడంగా ఇంకో ఎకరానికి సంబంధించి వేరే రైతు పంపుతుంటే మన రోజు అలా దీని గుండెలో ఇంత ధరనా లేకపోతే ఇంత పండిస్తావా లేకపోతే పంట పండిస్తావా జొన్నలో మక్కలో ఏదో ఒకటి ఆ విధంగా మాట్లాడడం. పప్పు దినుసులు చూస్తే ఊర్లో చుట్టాలు నిజామానికి వస్తే పొట్టు పప్పు వస్తుంది. మినపప్పు పెసరపప్పు పొట్టుతో వస్తుంది అనుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కొన్న పప్పుల కంటే ఆ పప్పు మంచి బలమని పెడుతుంది, పొట్టు ఉంటుంది. ఆ తత్వం అనేది ఇప్పుడు ఈరోజు కళ్ళకి కనిపెట్టి ఉన్నది. ఎవడో ఏదో అప్పుడప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలో కనిపిస్తున్నాయి తప్ప మన దగ్గర ఆ కల్చర్ దెబ్బతింటాం. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడారు చిలికృష్ణుడు గారు. ఎంత వీలైతే అంత యూరియా చదువుతామో ఆ యూరియా వల్లనే మన రకమైన రోగాలు వస్తుంది. ఈ యూరియా ఎంత చదువుతున్నామో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల పొలాలు పంట పండించడానికి పనికిరాకుండా పోయినాయి. రోజు రోజు ఇంకా యూరియా చదువుతా ఉంటే ఇంకా రోగాలతో పాటు పంట సారవంతమైన పోయింది. ఎంత మనం యూరియా వేస్తున్నామో ఆ నేల సారవంతంగా ఉంటుంది, మనకు పంట దిగుబడి వస్తలేదు, పోయింది అని చెప్పి నెక్స్ట్ పంటకు మళ్ళీ యూరియా ఎక్కేస్తున్నాడు. ఆ యూరియా వలన అంత నష్టపోతా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలిసిన ముక్కలు మాట్లాడతాను, రైతన్నలకు చెప్పిన పెద్దోళ్ళని కాము స్టేజ్కి మాట్లాడే. నేను గతంలో నాతో వ్యవసాయం చేసిన పోయినా కాబట్టి నేను ముక్కలు చెప్పగలుగుతున్నా. మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే సోదరుడు వద్దంటే మాట్లాడమని ఎందుకంటే ఒక్కొక్క రైతు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క కొత్త సబ్జెక్టు వెలుగులోకి వస్తాయి. మేము ఖమ్మం, నల్గొండ, మాగుండ రైతులు మాట్లాడుతూ ఉంటే కొందరు అధికారులు అడుకోమని ఇట్లా చూస్తాం. మేము సీరియస్గా పెట్టుకున్నాం. మీరు కూర్చుంటే మీటింగ్ కూర్చుంటే లేకపోతే దయచేసి మీటింగ్ రాకండి, రైతులను మాట్లాడేయండి. మనం మాట్లాడే వాళ్ళు ఇదిపోయే మీటింగ్ అయిపోయింది మా అనిపిస్తే కాదు. వాళ్ళకు తెలిసిన దాంట్లో 50% మన తెలియదని మీరు దయచేసి కూర్చుంటారు. నేను ఎక్కడ పోతాను వాడిని ఇస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళన్ని పేపర్లు లెక్కలతో చెప్పేస్తారు. రైతు కష్టపడి ఫీల్డ్లో ఉండి ఏదెంత పండిస్తే బాగుంటుంది, ఏది వేస్తే బాగుంటుంది, ఎక్కడికి ఎన్ని నీళ్ళు పోతే బాగుంటుంది, ఎన్ని విత్తనాలు వేస్తే బాగుంటుంది, విత్తనాలు ఎక్కడికి అయితే అని ఆలోచనతో రైతు ఉంటాడు. ఇలాంటి స్టాటిస్టిక్స్ అని లెక్కలు వేసుకుని దీని కింద దానికంట ఆ లెక్కలో లేదు. మొన్న ఇక్కడే రివ్యూ చేస్తూ ఉంటే కొన్ని సెంటర్లోనే లారీలు ఉండదులేమో నాకు ఫోన్ చేస్తే నేను కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రాంతంలో లారీలు పోవట్లే, లారీల నుంచి కొందరు పంపండి అని వాళ్ళకి చెప్తే అసలు రివ్యూలో ఒక అధికారి అని చెప్తాము, నాయన మీరు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరి పంట పండింది అని చెప్తున్నావు. వరి పంట మిగులుతా ఇంకా వాటితో దాన్ని వేరే విధంగా చెప్తాం. అది కానీ ఇక్కడ అడిగింది మన జిల్లాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని సెంటర్లకు లారీలు పోయినాయి, ఆ లారీలు పోయి ఈ గ్రామాలు ఆ సెంటర్ల గ్రామాలకు లారీలు ఎందుకు పోయినా సివిల్ సప్లైలో అడిగితే నేను జవాబు లేదు. సార్ అది కాదు సార్, ఈ లెక్కలు గ్రామం బాబు, ఈ పలాని గ్రామం నేను డిస్పెండ్ చెప్పిన, మెండస్పల్లి చెప్పిన, మామిడిపల్లి చెప్పిన, మామిడి గుర్తపల్లి చెప్పిన ఈ విలేజ్లకు ఎందుకు లారీలు పోలేవు, కారణాలు ఏంటి? ఈ జిల్లాలో దురదృష్టము 30 సంవత్సరాల నుంచి లారీలు పెట్టినట్టు వాళ్ళకి లారీలు లేవు. టెండర్ చేస్తే వాళ్ళకి లారీలు వస్తాయి, వాళ్ళ లారీలు బతి మాట్లాడతాడు. మన జనార్దన్ రెడ్డికి సపరేట్ తెచ్చుకుంటే ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రైస్ మిల్ సెక్రటరీ
చెప్తారు. కనుక అధికారుల కంటే ఎక్కువ అధికారుల కంటే ఎక్కువ నాలెడ్జ్ అంటే తెలివి ఉన్నది రైతులకే. కనుక దయచేసి మీకు చెప్పేంత పెద్దోళ్ళం కాదు మేము ఏదైతే కాదనుకుంటా ఇప్పుడు. కనుక ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా మీరు ఎంత కష్టపడుతున్నారు, ప్రకృతి వ్యవసాయ పరంగా మీరు కష్టపడతారంటే ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ విధమైన సపోర్ట్ కూడా ఈ ప్రకృతి పండించిన మార్కెటింగ్ కూడా నేను మార్కెట్కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతాను. విత్తనాలకు సంబంధించిన నాయకుడు మన జిల్లా వాడే కనుక విత్తనాలకు సంబంధించి కూడా ఏదైనా ఉన్నా తప్పకుండా అన్వేష్ రెడ్డి గారు మీకు సాయం చేయగలుగుతారు. మీకు అంటే సాయం మీన్స్ సలహా. రైతుకు సాయం చేసేవాడి దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు లేడు, పుట్టబడు కూడా రైతే అందరికి సాయం చేస్తారు. మన అగ్రికల్చర్, ఇంగ్లీష్ లో అగ్రికల్చర్ లోనే మరి మన కల్చర్, ఆ కల్చర్ ఉంది కాబట్టి కల్చర్ తెలిసిన వ్యక్తి వాళ్ళు ఏమంటారు సంపూర్ణ కల్చర్ లేదు, వాళ్ళతో తెలియదప్పుడు కల్చర్ ఉన్నదే రైతుల లోపల. అగ్రికల్చర్ వేసుకుంటే ఆ కల్చర్ వాళ్ళ లోపల ఉంది. కల్చర్ తోనే ఇంత పంట పండించి దేశానికి రాజైనా వాడి కింద విషదైనా రైతు పండించిన పంటని ఇంత పెడితే 5 ఏళ్ళు మన నోట్లోకి పోతే ఆ ముద్ద తింటేనే బతికేస్తున్నాం. దాన్ని ఉప్మా రూపంగా తింటున్నావా, చపాతి రూపంగా తింటున్నావా, అన్నం రూపంగా తింటున్నావా, అంబలి రూపంగా తాగుతున్నావా, ఏది ఏమైనా రైతు అనేవాడు పండించిన పంటతోనే ఈ 5 ఏళ్ళు ప్రతి వాడి నోట్లోకి వెళ్తుందనేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. కనుక మీకు ఏ పరంగా అయినా అంటే మేమేమో మింకెలు ఉడిపోవడంలాగా మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ములను మీరేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము దాన్ని తీర్చడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తీర్చడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మన రుణమాఫీ జరిగింది. రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయలు చేయని కూడా కొద్దిమందికి రుణమాఫీ కాలేకపోయింది. అది ఇప్పుడు నేను చెప్పినంత స్టాటిస్టిక్స్ లెక్కలని ఆ లెక్కలు అధికారులు చూపేంత తప్పుల వలన 2 లక్షలు రుణం అయిపోయినప్పుడు కుటుంబానికి 2 లక్షలు పోతే పోతా ఉంటాయి. మరి ఏం చేశారు? భార్య పేరుగా 1,50,000 ఉన్నాయి, భర్త పేరుగా 1,00,000 ఉంది. ఈ కుటుంబానికి 2,00,000 ఉన్నది కనుక అది ఆపి పెట్టారు. మేము గవర్నమెంట్కి ఏం చెప్పినాం? 1,00,000 పాటుకి 1,00,000 ఉంది కదా, 2.5 లక్షలు మా మార్పు చేయలేదు కదా, అటువంటిప్పుడు 2ని పెట్టకుండా కుటుంబానికి 2 లక్షలు 1,00,000 క్లియర్ చేసిందని చెప్పి అట్లా ఆ విధంగా కొందరికి ఇబ్బందులు. అదే పరంగా సొసైటీలో సెక్రటరీలు పుణ్యం కట్టుకున్న వాళ్ళు, పుణ్యం అంటే అసలు నిజంగా వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకున్నా తక్కువ లేదు. మనం లోన్ కొత్త పాత చేసుకుంటాం. ఆ కొత్త పాతలో భాగంగా వాళ్ళు ఎంట్రీ చేసి పెట్టలేదు. గవర్నమెంట్ ఏదైతే డెడ్లైన్ డేట్స్ ఇచ్చిందో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉన్న వారికి క్లియర్ చేస్తాం. మనం అంతకుముందు లోన్ కొత్త పాత వేసుకుని క్లియర్ చేసిన వడ్డీ కట్టి మళ్ళీ కొత్తగా వేసుకుంటాం. కానీ ఆకు ఎంట్రీ చేయక, నమోదు చేయక ఆ డేట్ మనం ఎగ్జిక్యూట్ కావాలి. నాకు 2 లక్షలు లోన్ నేను కట్టేసినాం. గవర్నమెంట్ ఇచ్చిన డేట్ కంటే ముందే ఉన్నది కానీ ఆ సెక్రటరీ దాంట్లో ఎంట్రీ అయ్యాక నా పేరు ఉన్న పోటీ ఎందుకు పోలేదంటే సెక్రటరీ వాళ్ళకంటే మీ డేట్లు ఇప్పటివరకు కట్టలేదండి, గవర్నమెంట్ ఇచ్చిన డేట్లు దొరికాయి. వాళ్ళే ఇంత పాపాన్ని కూడా కొందరు రైతులు ఇబ్బంది పడ్డారు. నేను రిపేర్ చేసినప్పుడు రెక్టిఫై చేయాలి. అటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి గారి నిజామాబాద్ మొత్తం రాష్ట్రంలో మన ఈ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకే ఎక్కువ ఇబ్బందులు అయితే సోషల్ పరంగా. ఒక బ్యాంక్ వేసిన పుణ్యనామ రైతులకు నా పేరు గడువు గంగాధర్, పంట మార్పుల గడువు గంగాధర్ ఉండదు, లేదా లోన్ల గడువు గంగాధర్ ఉన్నది, పంట మీద జీ గంగాధర్ ఉండదు. జీ గంగాధర్ గడువు ఆ పెట్టేసి ఆ బ్యాంకులు చేసిన మిస్టేక్స్ లో కూడా చాలా రైతులకు ఇబ్బంది పడ్డాయి. నేను రైతు కమిషన్ సభ్యుడిగా మీ అన్నదమ్ముడుగా రైతులకైన ఇబ్బందులకు నేను నా పరంగా క్షమాపణ కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కానీ ఇద్దరు వక్తలు అదేవిధంగా ఆత్మ వీడియో మరి 10 నుంచి పనిచేసినప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుండి మరి ఎప్పుడు కష్టపడి ఎక్కడ నుంచి అడిగినా చాలా చక్కని సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతులకు సేవ చేస్తే పుణ్యం జరుగుతుంది, మన కుటుంబాలు బాధపడతాయి. రైతు అనేవాడు కన్నీళ్లు పెడితే మన కష్టాలు ఎదుర్కొంటాం. పెద్ద మంది చెప్తాడు, గొడవలైతే ఆడు బలవంతుడు బలహీనుడు. అరే ఏమన్నా బిడ్డ ఊరుకుంటే ఉసురు తగ్గుతుందా, పోంద్రా అడే నడుస్తున్నారు నడిపించి బిడ్డ పోరాడు. ఊరుకుంటే ఉసురు తగ్గుతారు. రైతాన్ని నచ్చవాడిని గల్లబట్టి కాలాలు బట్టి చేయబట్టి అడగదు. ఆయన మనసు లోపల కలగాలంటారు. నా పంట ఎంత ఉంటే నోడు పట్టించుకుంటాడు. రైతు ఏవైతే కలగాలంటాడో
నేను అన్న కూడా నీకు మాట్లాడక రాష్ట్ర ప్రభుత్వంలో మెంబర్నే ఉంది కానీ అంటే ఒక కుటుంబ సభ్యులే కానీ నేను దయచేసి నా అధికారులు కూడా కోరుతా ఉన్నాం ఏ సమస్య వచ్చినా రైతులని ఇబ్బంది పెట్టకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొందరు అధికారులు రైతులు ఎంఆర్ఎస్ ఆర్డీఓ ఆఫీస్ పోతే ఆదాయం ఆడుకుంటారు. అసలు రైతు లేకపోతే ఆడేమో ఎంఆర్ఎస్ అధికారులు ఎక్కడికి తెలియజేస్తారు. కనుక రైతుని గౌరవించే వాడే అధికారి కానీ ఎవరే కానీ నాయకుడు కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రైతులు ఎన్నో వేళ క్షేమంగా ఉండాలా, చక్కని పంటలు పండించాలా, ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుండి మీకు మార్కెటింగ్ కూడా మంచిగా అయ్యే విధంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ పేరు పేరున మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఆకలి కోరుకుంటూ సెలవుకుంటున్నాము. జై జవాన్ జై కిసాన్.